విశ్వ మానవాల్ని అక్షరాలతో పాలించిన రాజేంద్రుడు రామోజీరావునని తెలంగాణ రచయితల వేదిక నిర్మల్ జిల్లా అధ్యక్షుడు నిరెళ్ల హనుమంతు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్, ప్రముఖ కవుడు డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు, పత్తి శివప్రసాద్, కళాకారులు, ల్యాబ్ టెక్నీషియన్లు పేర్కొన్నారు. తెలంగాణ రచయితల వేదిక నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో విజయ పాథలాజికల్ ల్యాబొరేటరీ కార్యాలయంలో రామోజీరావు గ్రూప్ సంస్థల అధినేత స్వర్గీయ రామోజీరావు సంతాప సభను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి 5 నిమిషాల పాటు మౌనం పాటించారు. శ్రద్ధాంజలి ఘటించి కవితాగానం, కవితాక్షర నివాళులు అర్పించారు. ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. విశ్వ మానవాళి ప్రయోజనాల కోసం ప్రపంచ స్థాయిలో అమూల్యమైన సేవలు అందించిన రామోజీరావు గొప్ప కీర్తిని కొనియాడారు. తెలుగువారి సామాజిక రాజకీయ చరిత్రను ప్రభావితం చేసిన అజేయుడని, పద్మ విభూషణ్ పురస్కారం వరకు స్వశక్తితో ఎదిగి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల కుటుంబాలకు అన్నదాత నిలిచిన అసామాన్యుడు రామోజీరావు అని కీర్తించారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ, ప్రాంతీయ వార్తలు, ఈనాడు పత్రిక, ఈటీవీల ద్వారా అక్షరానికి ఆయుధమై ప్రజా ప్రయోజనాలే పరమావధిగా భావించిన విశ్వ మార్గదర్శకుడని వారు కొనియాడారు. ఎందరో కూడా సమాజంలో ప్రభావితం చేసే వ్యక్తులు ఉంటారు. కానీ ప్రతి నిత్యం, ప్రతి క్షణాన్ని కూడా జీవితంలో సద్వినియోగపరుచుకుంటూ ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన మహనీయుడు రామోజీరావు. కేవలము దినపత్రికలే కాకుండా, దినపత్రికలు మామూలు దినపత్రికలు కాకుండా అందులో రాసే ప్రతి అక్షరాన్ని ఈ యొక్క ప్రజా ప్రయోజనాలకు లబ్ధి చేకూరే విధంగా తీర్చిదిద్దుకొని ఆనాడు, ఈనాడు, ఏనాడైనా సరే ఈనాడుకు మరొక ధీటు లేదని ఈనాడు దినపత్రికను నడిపిస్తున్న ఒక మార్గదర్శి రామోజీరావు. వారి జీవనాలు, వారి క్రమశిక్షణ, సమయపాలన ప్రతి ఒక్కరికి ఆదర్శం. పద్మ విభూషణ్ గ్రహీత అయిన రామోజీరావు గారు నిజంగా తెలుగువారి ఒక పరిపూర్ణత శిఖరం. అటువంటి వారిని పూర్తిగా తెలుసుకొని ప్రపంచం గర్వించదగ్గ స్ఫూర్తి ప్రదాతగా నిలవాలని తెలియజేసుకుంటూ వారు స్థాపించిన ఈనాడు దినపత్రిక, ఈటీవీ భారత్ మార్గదర్శి, ఇంకా ఎన్నెన్నెన్నో వ్యాపారాలు ప్రతి ఒక్క అవసరం ఉంది. ఈటీవీ అంటే మన టీవీ అన్న విధంగా కేవలం వార్తలంటే ఒక పూటకో లేకపోతే ఒక పేజీకో పరిమితమైన రోజుల్లో 24 గంటల వార్తలు ఒక సంచలనాన్ని కలిసి దాన్ని అన్ని భాషల్లో కూడా తన యొక్క టీవీ